మోహన్ బాబుకు ఒళ్ళు బలిసి జర్నలిస్ట్పై దాడి చేసిండని చెప్పుకోవచ్చు. ఆయనకు పూర్తిగా మతిస్థిమితం, వాళ్ళ ఇంట్లో గొడవలు కారణంగా ఆయనకు మతిస్థిమితం కోల్పోయినట్టుగా అర్థమవుతుంది. ఆ దాడి చూస్తుంటే విచక్షణ రహితంగా ఆయన ఒకసారి కాదు 3 సార్లు దాడి చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కూడా కేసు పెట్టాలని చెప్పి మేము హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా స్పందించి ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగినాయి, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఒక భయం వాతావరణం తీసుకురావాలి. ఎందుకంటే జర్నలిస్టులు సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళు రాత్రి పగలు అనకుండా కూడా సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల పైన ఇట్లాంటి దాడులు అనేది సమంజసం కాదు. కాబట్టి ఈరోజు ఫిలిం ఛాంబర్ వద్ద మా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో TV9 ఆర్గనైజ్ చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో మా జర్నలిస్టులందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా ఒకటే మా అందరి డిమాండ్, మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్ ఫలిస్తుంది అనుకుంటున్నారా, అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నారా అన్న? ఎందుకంటే సినీ రంగానికి చెందిన పెద్ద వ్యక్తి కాబట్టి, సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు జరిగితే ఎట్లయితే అరెస్ట్ చేస్తున్నారో జర్నలిస్టులపైన కూడా దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో నిన్న ఏదైతే మోహన్ బాబు జర్నలిస్ట్పై జరిగిన దాడికి సంబంధించి కూడా సో పెద్ద ఎత్తున ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర అయితే ధర్నా నిరసన అయితే చేపట్టారు. సో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు న్యాయం జరగాలంటూ కూడా సో పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి సో తోటి జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో వారు మాట్లాడి మన విషయం తెలుసుకుందాం. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్ ఈ ఇష్యూ? నిన్న మోహన్ బాబు సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ ఒక తోటి జర్నలిస్ట్పై చేసిన దాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై 109 BNS యాక్టు అటెంప్ట్ మర్డర్, గతంలో 307 ఉండేది, ఇప్పుడు BNS యాక్టు 109 కింద అతన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాడిశేరి పోలీసులు కేవలం 118 సెక్షన్ మాత్రమే ఆర్డర్ చేశారు. అంటే అది బెయిలబుల్ సెక్షన్, కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. నిన్న జరిగిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లో మనం చూడొచ్చు అతను ఏ రకంగా లోగోలు తీసుకొని దాడులు చేస్తున్నారు. అయితే ఇష్యూ గత వారం నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న హైడ్రామా మొత్తం కూడా మీడియా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. ఎందుకు దృష్టి సాధించిందంటే ఫ్యామిలీ ఇష్యూస్ని వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకున్నారు, ఒకరికొకరు మంచు మనోజ్ వచ్చి మీడియాని తీసుకువెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టే మీడియా అక్కడికి వచ్చింది. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోవాలని మేము ఎక్కడ కూడా భావించలేదు. మీరంతటా మీరే బయటకు వచ్చారు, మీరంతటా మీరే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీరు ఒక సినీ సెలబ్రిటీగా ఉన్నారు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఖచ్చితంగా కవర్ చేస్తుంది మీడియా. అలాంటి కవర్ చేస్తున్నటువంటి మీడియాపై ఈ రకంగా విచక్షణ రహితంగా బూతులు తిడుతూ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎక్కడ కూడా జర్నలిస్టులపై దాడులు చేయొద్దు, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి, కేసులు నమోదు చేయాలి, కాంపెన్సేషన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మరోవైపు అతను ఎలాంటి తప్పు చేయనటువంటి మంచు మోహన్ బాబు ఈరోజు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ ఎట్లా దాఖలు చేశారు? పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఈరోజు మోహన్ బాబు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతంలో విచారిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, గొడవ చేసింది అతనే, కొట్టింది అతనే, మళ్ళీ తిరిగి అతనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం, ఇదంతా కూడా పూర్తిగా హైడ్రామా, ఇదంతా కూడా నటన. అది సినీ ఇండస్ట్రీలో మాత్రమే చెల్లుతుంది, బయట సమాజంలో చెల్లదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక హైడ్రామా. ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారంటే, తిరిగి క్షమాపణ చెప్పకుండా మనోజ్ గారు అయితే కనుక క్షమాపణ చెప్పారు, బట్ విష్ణు గారు వచ్చేసి ఇది ఆఫ్టర్ ఆల్ థింగ్, కావాలని చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు దీని గురించి ఏం రియాక్ట్ అవుతారు సార్? ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళండి. ఒక సినిమా ఇండస్ట్రీ అంటే మాకు మీడియాకు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ప్రపంచం ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కేవలం మీడియా మాత్రమే. ఎవరు మన యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా లేనిది అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అనేటోడు ప్రజలకు తెలుసా? అసలు మీరు చెప్పండి.
సినిమా ఏదైనా రిలీజ్ కావాలన్నా ప్రీ రిలీజ్ కావాలన్నా ఏదైనా షోలు కావాలన్నా ఖచ్చితంగా మీడియానే కదా వాళ్ళని హైప్ చేసేది. మీడియా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? నేను ఒకటే చెప్తున్నాను, సినిమా వాళ్ళు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం ఇక్కడైనా మానుకోవాలి. బౌన్సర్లను పెట్టుకొని దాడులు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే మీకు మాకు కాదు, మాకు ఎవరైనా సమానమే. మేము రాష్ట్రపతి దగ్గరికి పోతాం, ప్రధానమంత్రి దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, అందరూ సమానమే. మాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ ఒకే రకంగా చూసేది ఒక మీడియా మాత్రమే. కానీ మేము హీరోలం, మేము సినీ సెలబ్రిటీలం అని చెప్పుకునేది మీరు ఒకరికి సింగిల్గా రావడానికి భయపడతారు. బౌన్సర్లు లేకుండా మీరు ఒక్కసారి బయటికి రాండి చూస్తాం. ఈ రకంగా దాడి చేస్తామంటే మేము ఊరుకుంటామా? ఈరోజు మీ ఆఫ్టర్ ఆల్ అంటే మంచు మనోజు ఇప్పటికే వచ్చి బేషరత క్షమాపణ చెప్పాడు, కానీ అతను చెప్తే మేము ఊరుకోము. ఎవరైతే దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు ఉన్నాడో అతను బేషరతగా క్షమాపణ చెప్పాలి, పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి. మరోవైపు మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలి. అతన్ని వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు. సో చూస్తున్నాం అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దాడులు అయితే మనం చూస్తున్నాము. అంటే దీనికి మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఈ దాడులకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? గతంలో కూడా మీడియాపై జరుగుతున్న దాడులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అంబుడ్స్మెన్ కమిటీ అని ఒక కమిటీ గతంలో వేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు, ఇలాంటి ఇష్యూస్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. డీజీపీ జితేందర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని ఒకటే అడుగుతున్నాం, నిన్న చేసిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీని లోగో గుంజుకొని కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీ కెమెరామెన్ కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు? కేవలం 118 కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? 109 అంటే 307 కింద ఎందుకు బుక్ చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. గాయపడ్డ జర్నలిస్ట్ కూడా అయ్యప్ప మాలలో ఉన్న సందర్భాలను మనం చూస్తాం. అంటే అయ్యప్ప మాల అంటే దేవునిగా మనం పూజిస్తూ ఉంటాం. సో అలాంటి అయ్యప్ప మాల వేసుకున్న ఒక స్వామి పైన అలాగే జర్నలిస్ట్ పైన ఈ దాడిని నిజంగా అయ్యప్ప స్వామిగా మీరు మాలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది ముమ్మాడికి దాడి. అయ్యప్ప మాల వేస్తాడా శివమాల వేస్తాడా పక్క పెడదాం. ఫస్ట్ ఒక జర్నలిస్ట్గా నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్టర్నేట్ అది ఒక భక్తిగా చెప్పుకుంటాడు మోహన్ బాబు, ఎప్పుడు మేము భక్తులము అని చెప్పుకున్నాడు మోహన్ బాబు. ఈ రకంగా మాలధారంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉదయం నుంచి అక్కడ కవర్ చేస్తున్న మీడియాని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఎన్టీవీ దగ్గర నుంచి 10 TV దగ్గర నుంచి TV9 అన్ని మీడియాలు ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కేవలం TV9 ఒక్కనే దాడి జరగలేదు, ఎంటైర్ మీడియా మొత్తం కూడా దాడి జరిగింది. చాలామంది కెమెరామెన్లు దెబ్బలు తాకాయి, చాలామందికి మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. ఇదంతా కూడా సహించరాని నేరం. ఖచ్చితంగా మోహన్ బాబుపై 307 అటెంప్ట్ మర్డర్ 109 కింద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి. కోర్టు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు కూడా అతని పిటిషన్ని కన్సిడర్ చేయొద్దు. ఖచ్చితంగా అతనికి ఎలాంటి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వద్దు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాలి. ఖచ్చితంగా కేసును ఎదుర్కోవాలి.